నీ మనసును నమ్మినాడు, నీ ఆలోచనని నమ్మినాడు, నీ నిర్ణయాన్ని నమ్మినాడు. నీ ప్రతి అడుగు ఆత్మవిశ్వాసంతో ముందుకై. ఇది తన ప్రయాణంలో ఒక పెద్ద మలుపు. ఈ మలుపుతో తన గమ్యాల్ని ఎలా చేరుతాడో చూసే ముందు ఇతని ప్రయాణం మొదటి నుంచి చూద్దాం. ఇతని పేరు మంగళం సర్వేష్ కుమార్. 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పురుష లక్షణం రాలేదు. అదేనండి, ఇంకా ఉద్యోగం ఏం రాలేదు. దానికోసం ఈ మధ్య పేరు మార్చుకున్నాడు. ఇప్పుడు ఇతని పేరు సర్వమంగళం. చూడండిరా, చదువుకోకపోతే వాళ్ళ లెక్క ఉద్యోగం సాధ్యోగం లేకుండా బేవర్స్ లెక్క తిరుగుతారు. గీసువంటి మాటలంటే అమ్మ చాలా పరేషాన్ అవుతుంది. ఎట్లయినా తొందరగా ఉద్యోగం కొట్టి అమ్మని కృషి చేయాలి. ఇంతసేపు ఏడకపోయినావురా? అన్నానికి కూడా రాలే? అన్నం గాడినే ఉంది, తినిపో. మాట్లాడుతుంటే ఏడకపోతున్నావురా? ఈ ఆకలి గీనికే తెలవదు, నేనే పోయి ఎట్టాలి. మళ్ళీ ఆడికిరా. మధ్యాహ్నం టాబ్లెట్ వేసుకోలే? రోజు గుర్తు చేయాలనా? ఏంది ఇది? ఇగో ఈ టాబ్లెట్ వేసుకో. అర్జెంట్ పని నుండి అది కానీ ఇంటికి పోతున్నా. రాత్రి ఆడే పడుకొని పొద్దుగాలు వస్తా. నువ్వు జాగ్రత్తగా ఉండు. రాత్రికి టాబ్లెట్ వేసుకొని అది మరొక. ఒరే, రే ముఖ్యరే నాయన, ఎంతసేపు రాగన్నా? టైం బ్యాడ్ నడుస్తుంది, ఒక్క ముక్కెక్కలేదు చక్కగా. ఏ కూసోరా కూసో, ఏడికి పోతున్నావు పెద్ద పీగుడు కానీ లెక్క. యాదిగా అర్జెంటుగా బయటికి పోవాలి, రారా. ఉండరా అబ్బాయి, 1000 దొబ్బిర్రెళ్ళు గవి రావాలా నేను రావాలా? ప్లీజ్ రా, చాలా అర్జెంట్ రా. అంత అర్జెంటా? మస్తు అర్జెంట్ రా. కొట్రా. కొట్టిన పో, ముక్కలన్నీ మీరే తీసుకోరు, ఆడుకోరు పోరి. ఆడ తుగ్లగాడు, ఈడో పాగలగాడు. ముక్కలు కలుపురా బాయ్, మళ్ళీ ఆడదాం. ఏమైరా గంత అర్జెంట్ గా గుంజుకొచ్చినావు నన్ను అడిగించి? ఎగ్జామ్ రాసినాం కదరా, రేపే ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వస్తుంది. 10 ఏళ్ళ నుండి రాస్తున్నాము, ఒక్కసారి కూడా ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ గుమ్మం కూడా దొక్కలేదు మనం. అయినా రేపు వచ్చే రిజల్ట్ కి ఇప్పుడేం పరిశాన్ రా నీకు? చెప్పింది సకంగి. కరీంనగర్ లో పిత ఎరికే కదా. నీ పైసలు నీ దోసుక తింటాడు ఆడా. కండ్లు పోతాయి, పిత మస్తు పవర్ఫుల్. అయితే ఏంది? తెల్లారిందాక పితృదేవతను పండితే ఎగ్జామ్ పక్కా పాస్ అవుతావు అని పితా చెప్పిండు. మామా నేను బంటే నేను కూడా పాస్ అవుతానా? పక్కా పాస్ అవుతావురా. పితా మాట అంటే తూట లెక్క. అయితే జల్ది పోదాం నడురా, పొద్దు పోయేటట్టుంది.